రైట్ ఏ పైథాన్ కోడ్ టు రొటేట్ ఏ కే ఎలిమెంట్స్ ఇన్ ఏ లిస్ట్. ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు మనకి అండ్ కే వాల్యూ 2 ఇచ్చారన్నమాట. సో మనం లిస్ట్లో కే వాల్యూస్ని రొటేట్ చేయాలి. అంటే కే వాల్యూ 2 కాబట్టి లాస్ట్ 2 ఎలిమెంట్స్ని మనం రొటేట్ చేయాలి. ఇక్కడ 4,5 లాస్ట్ ఎలిమెంట్స్. సో 4,5 అనే ఫ్రంట్లోకి వచ్చాయి. సో కే ఎలిమెంట్స్ 2 కే ఎలిమెంట్స్ అనేవి ఫ్రంట్లోకి వచ్చాయి అండ్ రిమైనింగ్ 1 to 3 అనేది బ్యాక్లోకి వెళ్ళిపోయాయి. అండ్ కే ఈక్వల్ టు 1 అంటే కే ఈక్వల్ టు 1 కాబట్టి లాస్ట్ 1 ఎలిమెంట్ అనేది 40. సో లాస్ట్ 1 ఎలిమెంట్ 40 అనేది ఫ్రంట్లోకి వచ్చింది అండ్ రిమైనింగ్ 10, 20, 30 అనేది బ్యాక్లోకి వెళ్ళాయి. రిటర్న్ LST. ఇక్కడ నేను స్లైసింగ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. సో -k కాలన్ ఏం చేస్తుందంటే రిప్రజెంట్స్ ద లాస్ట్ ఎలిమెంట్స్ అండ్ యాడింగ్ LST కాలన్ -k ఇది రిమైనింగ్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ నేను రన్ చేద్దాం కోడ్. సో 4,5 అంటే లాస్ట్ 2 ఎలిమెంట్స్ అనేవి ఫ్రంట్లోకి వెళ్ళాయి, రిమైనింగ్ 1 to 3 అనేది బ్యాక్లోకి వచ్చాయి అనమాట. సో ఇక్కడ ఇంకొక ఇన్పుట్ ఉంది మనకి k ఈక్వల్ టు 9 ఇచ్చారు ఇక్కడ. సో అంటే k వాల్యూ 9. సో బట్ ఇక్కడ ఏమైంది మనకి లిస్ట్ ఆఫ్ లెంత్ ఆఫ్ లిస్ట్ వచ్చేసి ఎంత 5 బట్ మనకి 9 ఇచ్చారు. జస్ట్ కోడ్ రన్ చేద్దాం. సో లిస్ట్ అనేది చేంజ్ కాలేదు. ఇంటర్వ్యూలో ఏమంటారంటే నాకు ఇక్కడ 9 ఇచ్చాను కాబట్టి నాకు లిస్ట్లో ఎలిమెంట్స్ చేంజ్ కావాలి, సో దానికి నువ్వు ఎలా కోడ్ రాస్తావు అని అడుగుతారు. అప్పుడు మనం దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే ఇఫ్ కే వాల్యూ గ్రేటర్ దెన్ లెన్ ఆఫ్ LST కే ఈక్వల్ టు కే మాడ్యూల్ లెన్ ఆఫ్ LST. ఇక్కడ నేను మాడ్యూల్ మెథడ్ యూజ్ చేశాను. సో అండ్ ఆల్సో ప్రింటింగ్ కే ఫర్ రిఫరెన్స్. సో మనకి లాస్ట్ 4 ఎలిమెంట్స్ అనేవి రొటేట్ అయినాయి అండ్ రిమైనింగ్ 1 ఎలిమెంట్ అది లాస్ట్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ ఇన్ తెలుగు.